ఓకే. సో బోరాన్ నైట్రేట్స్ దగ్గర నుంచి చూడండి అన్న. సో బోరాన్ నైట్రేట్స్. సో బోరాన్ నైట్రేట్స్ అంటే ఇది కూడా బోరాన్ కి సంబంధించిన కాంపౌండే. సో బోరాన్ నైట్రేట్స్ ఒకటి, బోరజోల్ ఒకటి, రెండు కాంపౌండ్స్ ఉన్నాయి మేజర్లీ. సో బోరాన్ నైట్రేట్స్ ఆర్ ఆ వర్డ్ లోనే ఉంది బోరాన్ నైట్రైడ్. సో బోరాన్ ఉంది, నైట్రోజన్ ఉంది. సో బోరాన్ నైట్రైడ్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. సో యాక్చువల్గా దీని మాలిక్యులర్ ఫార్ములా ఎలా రాస్తాము అంటే సింప్లీ బిఎన్ టేకెన్ ఎన్ టైమ్స్. ఎన్ అంటే అని ఉండొచ్చు నాన్న. స్పెసిఫిక్ గా నేను B3N5 B325 అని రాయలేను అనమాట. సో B3 వాట్ ఎవర్ మేబీ BN టేకెన్ ఎన్ టైమ్స్. సో ఎన్నిసార్లు మల్టిపుల్ గా ఉంటుంది నాన్న. సో దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. లైక్ దిస్ ఈస్ ద బోరాన్. సో ఇది ఎలా ఉంది అంటే హెక్సాగోనల్ ఉంది. సో పర్టికులర్ గా మీకు చూస్తేనే ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఎలా ఉంది అంటే ఇలా లేయర్స్ ఉంది చూడండి. సో పర్టికులర్ ఇట్ ఎగ్జాక్ట్లీ లైక్ బెంజిన్. సో బెంజిన్ లైక్ స్ట్రక్చర్ ఉంది. సో బెంజిన్ ఎలా ఉంటది? సో బెంజిన్ ఎలా ఉంటది అంటే వెరీ సింపుల్, ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. దట్ ఈస్ ఇలా తీసుకున్నాను. సో ఇలా తీసుకోండి. సో ఇవన్నీ కార్బన్స్ ఉంటే జనరల్లీ ఇట్ ఈస్ బెంజిన్. బట్ ఇవన్నీ కార్బన్ కాదు. నా ఇప్పుడు బోరాన్ అండ్ నైట్రోజన్. సో దీని ప్లేస్ లో బోరాన్ వచ్చింది, అడ్జసెంట్ వచ్చేసరికి నైట్రోజన్ వచ్చింది. సో ఇలాంటివి కంటిన్యూస్ గా హెక్సాగోనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. హెక్సాగోనల్ అంటే 6 గోనల్, 6 సైడ్స్ ఉంటాయి చూడండి. సో 1 2 3 4 5 6. సో మొత్తం వచ్చేసరికి ఇలా 6 ఉన్నాయి నాన్న. 1 2 3 4 5 6. సో లైక్ దిస్. సో ఇది కూడా ఎలా ఉంటుంది అంటే లేయర్స్ రూపంలో ఉంటుంది నాన్న. సో ఇది ఒక అప్పర్ లేయర్, సో ఇది ఒక బాటమ్ లేయర్. అగైన్ ఇంకా కింద కూడా లేయర్స్ వస్తాయి. ఇలా లేయర్స్ ఉండేదే బోరాన్ నైట్రేట్ స్ట్రక్చర్. సో వెరీ సింపుల్, బోరాన్ నైట్రోజన్ ఇట్ ఎగ్జాక్ట్లీ లైక్ బెంజిన్ స్ట్రక్చర్ అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీకు అర్థం కావాల్సిందంటే బోరాన్ నైట్రోజన్ ఇట్ విల్ మేక్ ఓన్లీ 3 బాండ్స్ 4 బాండ్స్ అనేది క్లియర్ గా చూడండి నాన్న. సో బోరాన్ ఎన్ని బాండ్స్ చేస్తుంది? డెఫినెట్లీ బోరాన్ కెన్ మేక్ ఓన్లీ 3 బాండ్స్. సో మీకు తెలుసు బోరాన్ 3 బాండ్లు చేస్తుంది. ఎందుకు అంటే వ్యాలెన్సీ 5, సారీ వ్యాలెన్సీ వచ్చేసరికి దాని అటామిక్ నెంబర్ ఎంత? 5. సో వ్యాలెన్సీ వచ్చేసరికి ఎంత? 3. సో ఎందుకంటే 1s2 2s2 2p1. సో వ్యాలెన్సీ వచ్చేసరికి మీకు తెలుస్తుంది సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని ఉన్నాయంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ మస్ట్ మేక్ ఓన్లీ 3 బాండ్స్. బట్ ఇక్కడ చూడండి ఎన్ని బాండ్లు వేసింది? బోరాన్ 4 బాండ్లు వేసింది. సో ఎందుకు 4 చేసింది అనేది కూడా చూద్దాం. సో నైట్రోజన్ వచ్చేసరికి ఎన్ని బాండ్లు చేస్తుంది? జనరల్ గా 3 బాండ్లు చేస్తుంది. బట్ ఇక్కడ కూడా 4 బాండ్లు చేసింది. ఎందుకు అనేది చూద్దాం. సో విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరాన్ నైట్రైడ్ soon. Let us see first the preparation of boron nitride. So first boron nitride preparation చూడండి. So these are the preparations. So we just 4 preparations గుర్తుపెట్టుకోండి. Just it is a boron, it reacted with dinitrogen, so you will get boron nitride. So this is B2O3 boron trioxide. It reacts with carbon and nitrogen, you will get again boron nitride. Again this is a boron trichloride, it is ammonia, it reacts with this to get Bn. So remember this last one, Na2B4O7. So it is actually called borax. So borax అంటే మీకు తెలుసుగానన్నా క్యారమ్ బోర్డ్ పౌడర్ ఉంటుంది, బోరాక్స్ పౌడరే అంటాం. సో క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు పౌడర్ కూడా ఇదే అనమాట. దట్ ఈస్ Na2B4O7. సో ఇవి ప్రిపరేషన్స్ జనరల్ గా మీరు అది ప్రాక్టీస్ చేయాల్సిందే. అంటే దానికి ఏం థియరటికల్ గా మొత్తం సైన్స్ ఏం లేదు, సింపుల్ గా దాన్ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ 4 రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. బట్ స్ట్రక్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అనేది గుర్తుంచుకోండి. ఎలా స్ట్రక్చర్ పర్టికులర్ గా అలానే వస్తుంది? బోరాన్ ఎందుకు ఇక్కడ 4 బాండ్లు చేసింది? నైట్రోజన్ ఎందుకు 4 బాండ్స్ చేసింది అనేది చూద్దాం. సో బోరాన్ జనరల్ వచ్చేసరికి మనం 3 బాండ్లు చేస్తుంది. ఈవెన్ నైట్రోజన్ కూడా 3 బాండ్లు చేస్తుంది అన్న. ఎందుకంటే మీరు చూడండి పీరియాడిక్ టేబుల్ లో చూడండి. సో నేను అంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పిన. సో దట్ ఈస్ ఒకవేళ హైడ్రోజన్ అనుకోండి, ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి ఒకటే బాండ్ చేస్తుంది, సెకండ్ గ్రూప్ 2 బాండ్ చేస్తుంది. ఇక్కడ థర్డ్ బోరాన్ నుంచి ఇది 3 బాండ్లు వేస్తుంది. కార్బన్ 4 బాండ్లు, నైట్రోజన్ వచ్చేసరికి మళ్ళీ 3 బాండ్లు, ఆక్సిజన్ వచ్చేసరికి 2 బాండ్స్, ఫ్లోరిన్ హాలోజన్ వచ్చే 1 బాండ్. అగైన్ ద నోబెల్ గ్యాసెస్ విల్ బి 0 బాండ్. అసలు బాండ్స్ చేయవు. బట్ వ్యాలెన్సీస్ తీసుకుంటే వ్యాలెన్సీ ఇక్కడ 1 2 అగైన్ 3 4 5 6 7 8. సో వ్యాలెన్సీ వచ్చేసరికి ఇలా ఉంటుంది 1 2 3 4 5 6 7 8. వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ అవుటర్ ఎలక్ట్రాన్స్. సో అవుటర్ ఎలక్ట్రాన్స్ అంటే పర్టికులర్ గా లైక్ ఇప్పుడు ఒక ఆటమ్ తీసుకున్నాను, ఇది సెంట్రల్ న్యూక్లియస్ 1 2 3 4. సో ఇట్లా లాస్ట్ కి ఏదైతే ఉందో, సో ఫైనల్ గా లాస్ట్ కి ఏదైతే ఉందో ఈ లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని బట్టి వ్యాలెన్సీ అంటాం. సో ఫస్ట్ గ్రూప్ లో వచ్చేసరికి ఒకటే ఉంది, సెకండ్ గ్రూప్ లో 2 ఉంటాయి, థర్డ్ ఇక్కడ బోరాన్ నుంచి 3 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, 5 ఉంటాయి, 6 7 8. సో ఇలా వ్యాలెన్సీస్ అనేటివి ఉంటాయి. సో పర్టికులర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ తీసుకుంటే బోరాన్ ఎగ్జాక్ట్ గా 3 చేయాలి, నైట్రోజన్ కూడా 3 చేయాలన్న. బట్ ఎన్ని బాండ్స్ ఇస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది క్లియర్ గా చూడాలి. సో దట్ ఈస్
సో విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ బోరాన్ నైట్రైడ్ హియర్. సో ఫస్ట్ బోరాన్ తీసుకున్నాను. సో బోరాన్ అటామిక్ నంబర్ ఎంత అంటే 5. సో నైట్రోజన్ అటామిక్ నంబర్ ఎంత అంటే 7. సో యూ కెన్ రైట్ హియర్ బోరాన్ ద ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ విల్ బి లైక్ దిస్ 1s2 2s2 2p1. So this is a general electronic configuration of the boron. For the nitrogen again 1s2 2s2 2p 2p4 3 వస్తుంది, ఎందుకంటే 4 + 3 7 కదా నాన్న. సో యూ విల్ గెట్ ఓన్లీ దిస్ వన్, దట్ ఈస్ 2s2 2p1 హియర్ 2s2 2p3. అంటే మీరు ఎగ్జాక్ట్ ఒకవేళ హైబ్రిడ్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ రాస్తే సో దిస్ ఈస్ 2s2 2p1 హియర్ 2s2 2p3. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్. సో లైక్ దిస్ ఇట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఏదైనా బాండ్ ఫామ్ అవ్వాలంటే గుర్తుపెట్టుకున్నాను, ఎక్కడైనా 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటే ఆ బాండ్ ఫామ్ అవుతుంది. సో బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు అవి ఓవర్లాప్ అయిపోయి యూ విల్ గెట్ సిగ్మా బాండ్, పై బాండ్, ఎవ్రీథింగ్ వస్తుంది మనం. సో జనరల్ గా బాండ్స్ ఎలా ఏర్పడతాయి అంటే ఛాయిస్ ఎలా ఉంటది అంటే చూడండి. సో ఎలా ఛాయిస్ ఉంటది అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకున్నాను. సో లెట్ us సే హియర్ దెర్ ఇస్ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అప్పుడు ఈ రెండు కలిసి బాండ్ ఫామ్ అవుతాయి. ఈ రెండు కలిపి ఓవర్లాప్ అయిపోయి యూ విల్ గెట్ ఎ పర్టికులర్ బాండ్, ఒక బాండ్ సిగ్మా బాండ్ జనరల్లీ వస్తాయి అన్న. ఇలా కాకుండా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు ఏం లేదు. సో దెర్ ఇస్ నో ఎలక్ట్రాన్స్ హియర్, అయినా కూడా ఇక్కడ కూడా బాండ్ ఫామ్ వస్తుంది అన్న. అయినా కూడా బాండ్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి ఇచ్చేసి అప్పుడు ఇలా రెండు కలిపి బాండ్ ఫామ్ అవుతాయి, 2 ఆర్బిటాల్స్ కూడా. అదే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు బాండ్ ఫామ్ అవుతుంది అంటే అసలు బాండ్ అస్సలు ఫామ్ కాదు. సో దెర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ బాండ్ హియర్. ఎందుకు ఫామ్ కాదు అంటే ఇక్కడ ఆల్రెడీ 2 3 ఉన్నాయి. సో అలా ఎప్పటికీ బాండ్ కాదు. సో బాండ్ అంటేనే 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ తోని బాండ్ ఫామ్ అవ్వాలి. సో 3 ఎలక్ట్రాన్స్ తోని బాండ్ అవ్వవు. సో 3 ఎలక్ట్రాన్స్ తోని బాండ్ అవ్వవు, బట్ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా అయినా ఉండొచ్చు. సో ఈ లాస్ట్ కేస్ అనేది పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ ఫస్ట్ 2 కేసెస్ మాత్రమే పాసిబిలిటీ వస్తుంది లైక్ దిస్. సో ఇలాంటి ఓన్లీ 2 పాసిబిలిటీ కేసెస్ మాత్రమే వస్తున్నాయి. చెప్పురాను సార్. ఇఫ్ మేబీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. అవును సార్. కావు, అసలు కూడా కాదు. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్, అలానా? అంతేనా రాను? ఇలా 2 ఎలా బాండ్ ఫామ్ అవుతుంది? మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అని బాండ్ ఫామ్ కాదు కదా, అసలు కాదు. ఓన్లీ జస్ట్ ఒక ఎలక్ట్రానే ఉండాలి. సో చెప్పినాను, చెప్పండి అన్న. డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ తర్వాత అంటే మీకే అర్థం కాదు. ఇప్పుడే డౌట్ ఉంటే చెప్పండి. వెరీ సింపుల్, ఏం లేదు. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటే మాత్రమే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్లు 3 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఏర్పడదు. ఓన్లీ జస్ట్ 1 ఎలక్ట్రాన్ మాత్రం ఉంటేనే బాండ్ ఫామ్ అవుతుంది. సో ఉదాహరణకి ఇక్కడ బోరాన్ ఒకసారి చూడండి అన్న. ఇప్పుడు బోరాన్ వచ్చేసరికి నైట్రోజన్ ఎన్ని బాండ్స్ చేస్తుంది అంటే మీరు చూడొచ్చు. ఎన్ని బాండ్ చేస్తుంది అంటే నైట్రోజన్ 3 బాండ్లు చేస్తుంది. పర్ఫెక్ట్ గా 3 బాండ్లు చేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ 3 లోన్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఒక బాండ్ చేయొచ్చు, ఇక్కడ ఒక బాండ్ చేయొచ్చు, ఇక్కడ ఒకటి చేయొచ్చు, ఇక్కడ ఒకటి చేయొచ్చు. దెర్ ఇస్ ఓన్లీ ఇట్ కెన్ మేక్ ఓన్లీ 3 బాండ్స్. బట్ దీంతో చేయరాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. సో ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ తో బాండ్ అనేది చేయరాదు. బట్ ఇక్కడ నైట్రోజన్ మాత్రం 3 ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి ఇట్ కెన్ మేక్ 3 బాండ్స్. అదే ఇక్కడ బోరాన్ చూడండి అన్న. సో ఇది కూడా 3 బాండ్లు చేస్తుంది అంటాం. ఎలా చేస్తుంది అంటే జస్ట్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ విల్ షిఫ్టెడ్ హియర్. ఈ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నది ఏమైతుంది అంటే ఇట్ విల్ షిఫ్ట్ ఇన్ టు ద అదర్ ఎలక్ట్రాన్ లైక్ దిస్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో యూ విల్ గెట్ ద 3 ఎలక్ట్రాన్స్ లైక్ దిస్. సో మీకు 3 ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది ఇలా. సో ఇలా 3 వస్తాయి కాబట్టి ఇట్ కెన్ ఆల్సో మేక్ 3 బాండ్స్ లైక్ దిస్. సో ఇలా 3 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇది 3 చేయొచ్చు. సో బోరాన్ కెన్ మేక్ 3 బాండ్స్, నైట్రోజన్ కెన్ మేక్ 3 బాండ్స్. సో జనరల్ గా ఇంతే పాసిబిలిటీ. సో దెర్ ఇస్ నో ఫోర్త్ బాండ్ అనేది చేయరాదు. బోరాన్ చేయరాదు, ఈవెన్ నైట్రోజన్ కూడా చేయరాదు. అర్థమవుతుంది నాన్న? సో ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో బోరాన్ కాకపోతే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే బోరాన్ కి ఏంటంటే ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది. సో దెర్ ఈస్ అన్ ఎంటీ ఆర్బిటాల్. నైట్రోజన్ కి ఏంటి అంటే ఒక ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంది. సో దెర్ ఈస్ ఫిల్డ్ ఆర్బిటాల్. సో ఇక్కడ ఒక ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది. సో దాట్ ఇట్ కెన్ మేక్ ఎ న్యూ బాండ్ విత్ దిస్ ఫిల్డ్ ఆర్బిటాల్ అండ్ దిస్ విత్ ద వేకెంట్ ఆర్బిటాల్. సో ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంది. సో ఫిల్డ్ ఆర్బిటాల్ నుంచి వేకెంట్ ఆర్బిటాల్ కి ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇట్ కెన్ మేక్ 4 బాండ్స్. సో ఎలా పర్టికులర్ 4 బాండ్స్ ఎలా వస్తుంది అంటే ఇంకొకసారి చూడండి. సో వెరీ సింపుల్.
సో ఎంటీ తీసేయండి అన్న, ఇప్పుడు బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సో ఇది బాండ్ ఎలా పర్టికులర్ గా ఫామ్ అవుతుంది అంటే, సో ఇట్ కెన్ మేక్ బాండ్ హియర్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఈ మూడు కలిపి మూడు బాండ్లు చేస్తుంది. సో వన్ సిగ్మా బాండ్, అనదర్ సిగ్మా బాండ్ అండ్ అనదర్ సిగ్మా బాండ్. సో మనకు ఇక్కడ మూడు బాండ్స్ వస్తున్నాయి. బట్ ద ఫోర్త్ బాండ్ ఎలా వస్తుంది అంటే, దెర్ ఈస్ ఎ వేకెంట్ ఆర్బిటాల్ అండ్ దెర్ ఈస్ ఎ ఫిల్డ్ ఆర్బిటాల్. సో అందుకని నేను ఇంతకు ముందే చెప్పిన, సో ఒక ఫిల్డ్ ఆర్బిటాల్, ఒక వేకెంట్ ఆర్బిటాల్. సో ఇట్ కెన్ డొనేట్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ హియర్ సో దట్ ఇట్ కెన్ మేక్ ఏ బాండ్. సో రిమెంబర్ దాట్ ఎగ్జాక్ట్ గా ఇలా 1 ఎలక్ట్రాన్ ఉంటే బాండ్ ఫామ్ అవుతుంది, లేదా 2 ఎలక్ట్రాన్స్ 1 బాండ్. సో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏం ఉండకూడదు, అప్పుడైతే బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఉంటే మాత్రమే బాండ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది నాన్న? సో వెరీ సింపుల్ నాన్న. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, లేదా 2 ఎలక్ట్రాన్స్, ఒకటి ఎంటీ ఆర్బిటాల్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ మేక్ బాండ్. సో దాట్ యూ విల్ గెట్ ద ఫైనల్ స్ట్రక్చర్. సో ఫైనల్ స్ట్రక్చర్ మనకు అందుకే 4 బాండ్స్ వస్తుంది. సో నైట్రోజన్, నైట్రోజన్, and this is the boron, and again this is nitrogen, and this is also boron, and like this. So you can see here boron, again it will have the different structure like this. So particular గా మనకు స్ట్రక్చర్ ఇది ఆల్రెడీ అలానే ఉంది. ఇది మళ్ళీ బోరాన్ తోని, ఇక్కడ నైట్రోజన్ తోని, ఇక్కడ మళ్ళీ నైట్రోజన్, ఇక్కడ బోరాన్. సో you will get the complete structure here. But you need to understand one thing, that there is a nitrogen which is having one fulfilled orbital. ఒక వన్ పర్టికులర్ గా ఫిల్డ్ ఆర్బిటాల్ అనేది ఉంది. సో ఈ నైట్రోజన్ కి ఒక ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంది, అట్లనే బోరాన్ కి ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో ఇది నైట్రోజన్ ఏమో ఫిల్డ్ ఎలక్ట్రాన్, సో ఇవన్నీ ఫిల్డ్ ఎలక్ట్రాన్, ఇదేమో ఎంటీ ఆర్బిటాల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, జస్ట్ దిస్ నైట్రోజన్, దిస్ ఎలక్ట్రాన్ విల్ ట్రాన్స్ఫర్ హియర్. సో బోరాన్ తోని ఎంటీ ఆర్బిటాల్ తో బాండ్ ఫామ్ అయ్యి, సో యూ విల్ గెట్ ద ఫోర్త్ బాండ్. సో ఎందుకు వస్తుంది ఫోర్త్ బాండ్ అంటే, ఇక్కడ ఫిల్డ్ ఆర్బిటాల్, అక్కడ ఎంటీ ఆర్బిటాల్ ఉంది. సో ఆ ఈ ఫీల్డ్ ఉన్న 2 ఎలక్ట్రాన్సే, ఒక ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోయి బాండ్ ఫామ్ అవుతుంది. సో యూ విల్ గెట్ ద ఫైనల్ బోరాన్ నైట్రేట్ స్ట్రక్చర్. సో అందుకే బోరాన్ నైట్రేట్ స్ట్రక్చర్ అనేది అలా వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే, ఇంతకు ముందు చెప్పాను చూడండి, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉంది చూడండి. సో 4 బాండ్స్ ఉన్నాయి పర్టికులర్, మీరు చూడండి. సో పర్టికులర్ 4 బాండ్స్ వస్తున్నాయి. సో 4 యాక్చువల్గా 3 బాండ్సే, బట్ దిస్ బోరాన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎంటీ ఆర్బిటాల్ అండ్ నైట్రోజన్ విచ్ ఈస్ హ్యావింగ్ వేకెంట్ ఫిల్డ్ ఆర్బిటాల్. సో ఇట్ కెన్ మేక్ 4 బాండ్స్ లైక్ దిస్. సో ఇదన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ ద బోరాన్ నైట్రైడ్స్. సో దీని ఎగ్జాక్ట్ గా దీని లాగానే నెక్స్ట్ అనదర్ కాంపౌండ్ కూడా ఉంటది. సో ఇంకో కాంపౌండ్ ఏంటి అంటే, చూడండి రెండింటికి డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ చెప్తాను చూడండి. సో ఇంకో కాంపౌండ్ తీసుకున్నాను లైక్ దిస్. సో దిస్ ఈస్ అ బోరాజోల్. సో దీనికి దానికి తేడా ఏంటో చూడండి నాన్న. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ కాల్డ్ బోరాజోల్ అంటారు నాన్న. సో ఈ బోరాజోల్ ఏంటి అంటే, సో ఇంతకుముందు చెప్పింది ఏంటంటే బోరాన్ నైట్రైడ్. సో బోరాన్ నైట్రైడ్. సో బోరాన్ నైట్రైడ్ అనేది బిఎన్ టేకెన్ ఎన్ టైమ్స్. సో ఎన్నిసార్లైనా బోరాన్ నైట్రోజన్ ఎన్ అంటే ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా బోరాజోల్ వచ్చేసరికి అన్ని సార్లు ఉండదు. దిట్ ఈస్ సింప్లీ బోరాజోల్. దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అంటే B3N3H6. సో దిస్ ఈస్ కాల్డ్ బోరాజోల్. సో దీన్ని మనం బోరాజోల్ అంటాం నాన్న. సో దిస్ ఈస్ కాల్డ్ బోరాజోల్. సో పర్టికులర్ గా బోరాజోల్ అంటాం నాన్న. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇనార్గానిక్ బెంజిన్ అని కూడా అంటాం నాన్న. ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ బెంజిన్ స్ట్రక్చర్ ఇలా ఉంటది. సో కార్బన్ 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 కార్బన్, హియర్ ఆల్సో కార్బన్ కార్బన్ లైక్ దిస్. అండ్ దెర్ ఈస్ హైడ్రోజన్ హైడ్రోజన్ hydrogen, hydrogen, here also hydrogen, hydrogen, and you will get the double bond here. So this is called exactly like benzene structure. It is simple benzene, but inorganic benzene దీని స్ట్రక్చర్ కూడా చూడండి, ఇది కూడా సేమ్ ఇలానే ఉంటది. సో దిస్ ఇస్ ద ఇనార్గానిక్ బెంజిన్ స్ట్రక్చర్. ఇది కూడా అలానే ఉంటది. దీనికి కూడా మధ్యలో డబుల్ బాండ్స్ ఉంటాయి. ఎలా డబుల్ బాండ్స్ ఉంటాయి అనేది చెప్తాను, బట్ ఇట్ లుక్స్ లైక్ ఎగ్జాక్ట్లీ ద సిమిలర్ స్ట్రక్చర్ లాగానే ఉంటది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ బెంజిన్. ఆర్గానిక్ బెంజిన్ అంటే కార్బన్ తో ఉండాలి. ఇనార్గానిక్ బెంజిన్ అంటే అదర్ దాన్ కార్బన్ ఉండాలి. లైక్ బోరాన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ ఇలాంటి అన్ని అదర్ దాన్ కార్బన్స్ అన్ని ఇనార్గానిక్. సో ఇక్కడ నైట్రోజన్, బోరాజోల్ అనేది ఎగ్జాక్ట్ గా బెంజిన్ లా ఉంది కాబట్టి దీన్ని బోరాజోల్ ఆర్ ఇనార్గానిక్ బెంజిన్ అంటున్నాను. సో దీని ప్రిపరేషన్ మెథడ్స్ వచ్చేసరికి ఇవి రెండు వెరీ సింపుల్. లైక్ దిస్ ఈస్ ద డైబోరేన్, దిస్ ఈస్ B2H6. సో దీని ఏమంటాము అంటే డైబోరేన్ అంటాం. నిన్న క్లాస్ లో చెప్పింది. రైట్, దిస్ ఈస్ అమోనియా. సో డైబోరేన్ రియాక్ట్స్ విత్ అమోనియా. సో యూ విల్ గెట్ ద స్ట్రక్చర్ B3N3H6. సో దీని స్ట్రక్చర్ ఇది అనమాట. సో దాని స్ట్రక్చర్ మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ B3N3H6 and remaining will be byproduct, that is hydrogen gas. Again this is ammonium chloride, that is NH4Cl, ammonium chloride, and this is lithium borohydride.
సో లిథియం బోరోహైడ్రైడ్, బోరోహైడ్రైడ్, lithium borohydride. Again B3N3H6, this is nothing but our borazole, lithium chloride and hydrogen gas. So you have to remember this preparation methods also. ఒక రెండు ప్రిపరేషన్ మెథడ్స్ కూడా గుర్తుపెట్టుకున్నాను. అండ్ దీని స్ట్రక్చర్, సో స్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ బెంజిన్. సీ హియర్ ద బెంజిన్ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది. సో మధ్యలో యాక్చువల్ గా డబుల్ బాండ్స్ కూడా పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మధ్యలో ఎలా పెట్టొచ్చు అంటే ఇఫ్ యూ రైట్ ద స్ట్రక్చర్ లైక్ దిస్, boron, nitrogen, nitrogen, and this is again boron, boron, and again nitrogen, like this. So if you want to take double bond here, so how can you put double bond here? So very simple. First, each atom like boron or hydrogen, it can make 3 bonds. సో ఎగ్జాక్ట్ గా మనం చెప్పొచ్చు బోరాన్ 3 బాండ్లు చేస్తుంది, నైట్రోజన్ 3 బాండ్లు చేస్తుంది. సో అది ఇంతకు ముందే చెప్పానండి, boron and nitrogen, it can make 3 bonds. So even though the boron which is having an empty orbital, so ప్రతి బోరానికి కూడా ఒక empty orbital ఉంటుంది, అది ఫిక్స్డ్ నాన్న. సో రిమెంబర్ దాట్ బోరాన్ ఇట్ కెన్ మేక్ 3 బాండ్స్, 3 బాండ్లు చేస్తుంది, ఒక empty orbital ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ద బోరాన్. సో నాట్ ఓన్లీ బోరాన్, ఇఫ్ యూ టేక్ ద నైట్రోజన్, సో నైట్రోజన్ కి ఎలా ఉంటది అంటే దెర్ ఇస్ ఫిల్డ్ ఆర్బిటాల్. సో నైట్రోజన్ కి ఏంటి అంటే 3 బాండ్లు చేస్తుంది. సో నైట్రోజన్ కెన్ మేక్ 3 బాండ్స్ అండ్ దెర్ ఈస్ ఎ ఫిల్డ్ ఆర్బిటాల్, ఒక ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంటది. సో పర్టికులర్ గా ఫిల్డ్ ఆర్బిటాల్ అని క్లియర్ గా అంటున్నా చూడండి నాన్న. సో ఫిల్డ్ ఆర్బిటాల్, సో ఫిల్డ్ ఆర్బిటాల్ అంటే దిస్ ఈస్ ఎ ఫిల్డ్ ఆర్బిటాల్. సో there are 2 electrons here, here also 2 electrons are there, nitrogen also 2 electrons are there. So now we can make a double bond with this. So దీన్ని ఒక బాండ్ ఇలా ఇటు పంపించవచ్చు, దీన్ని ఇటు పంపించవచ్చు, దీన్ని ఇటు పంపించవచ్చు. సో యూ కెన్ రైట్ ద ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ లైక్ దిస్, బోరాన్, నైట్రోజన్, nitrogen, and this is boron, nitrogen, again boron, like this. And each hydrogen, so there is hydrogen for each atom. So hydrogen ప్రతి ఒక్క దానికి హైడ్రోజన్ పెట్టొచ్చు, ఇలా హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో ప్రతి దానికి హైడ్రోజన్ పెట్టొచ్చు. అండ్ యూ కెన్ మేక్ డబుల్ బాండ్ హియర్, ఒక డబుల్ బాండ్ పెట్టొచ్చు. ఆ డబుల్ బాండ్ పెట్టిన మీనింగ్ ఏంటి యాక్చువల్ గా అంటే, సో వెరీ సింపుల్, యాజ్ నైట్రోజన్ ఈస్ డొనేటింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ టు ద బోరాన్. సో యూ కెన్ రైట్ హియర్. సో ఇలా కాకుండా కొన్ని బుక్స్ లో ఎలా ఉంటది అంటే డబుల్ బాండ్ ప్లేస్ లలో, సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటది. నైట్రోజన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటది. సో దిస్ ఇస్ నాట్ డబుల్ బాండ్ హియర్, హియర్ ఇట్ ఈస్ డబుల్ బాండ్. సో నైట్రోజన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటది, బోరాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటది. నైట్రోజన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటది, బోరాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటది. సో అలా ఎందుకు ఉంటది అంటే నైట్రోజన్ డొనేట్ చేస్తుంది కాబట్టి. సో యూ విల్ గెట్ ద స్ట్రక్చర్ లైక్ దిస్. సో బోరాన్, నైట్రోజన్, నైట్రోజన్, boron, nitrogen, boron. So exact structure will be like this, like this. So you can make a double bond here. So double bonds మీకు పెట్టకపోతే వెరీ సింపుల్ గా మనం ఏం చేయాలంటే యూ కెన్ రైట్ ఆల్సో ప్లస్ మైనస్ అని కూడా రాయొచ్చు. సో ప్లస్ మైనస్ అని ఎలా రాయొచ్చు అంటే యూ కెన్ రైట్ ప్లస్ చార్జ్ హియర్, మైనస్ హియర్. సో బికాస్ నైట్రోజన్ ఈస్ డొనేటింగ్ ఇట్స్ ఎలక్ట్రాన్ టు దిస్ బోరాన్, దెన్ నైట్రోజన్ యూ విల్ గెట్ ఎ పాజిటివ్ చార్జ్, ఎందుకంటే తక్కువ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ కూడా పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్. కొన్ని బుక్స్ లో ఎలా ఉంటుంది నాన్న. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బోరాజోల్. సో ఇది బోరాజోల్ స్ట్రక్చర్ నాన్న. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను. సో బోరాజోల్ స్ట్రక్చర్. సో ఇక్కడ పర్టికులర్ గా మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, సో బోరాజోల్ అండ్ బోరాన్ నైట్రైడ్ రెండు కూడా కాస్త సిమిలర్ గానే ఉంటాయి. బట్ బోరాన్ నైట్రైడ్ అంటే యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ బిఎన్ టేకెన్ ఎన్ టైమ్స్. అక్కడ హైడ్రోజన్ ఉండవు, ఓన్లీ బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్ తప్ప ఏం ఉండవు. So but in case of this borazole, you will get boron, nitrogen and the hydrogen, and exact formula will be like this. So B3N3H6. So ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో borazole and boron nitride. సో ఈ రెండు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాను. సో దీని తర్వాత ఇంకొకటి ఉంది ఎగ్జాక్ట్ గా. సో దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BCl3. ఫస్ట్ ఈ రెండు అయితే ఫార్ములాలు విత్ ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నాను. సో ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అన్న. లాస్ట్ ఇంకొకటి ఉంది, అదొకటి కూడా చూద్దాం. అదేంటంటే లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్. సో ఈ రోజు వరకు అయితే ఇది ఒకటి చెప్పుకుందాం, లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్. సో లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్ కూడా చూడండి అన్న. ఓకే, సో లూయిస్ యాసిడ్ నేచర్ ఇది ఎలా ఉందో చూడండి. లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్. సో ఇది పర్టికులర్ గా ఇది ఏంటి అంటే, సో ఎవ్రీ BX3 మాలిక్యూల్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్. సో ఎవ్రీ యాసిడ్, సో యాసిడ్ అంటే ఏంటి అంటే అకార్డింగ్ టు యాసిడ్. సో యాసిడ్ అంటే జనరల్ గా వీ కెన్
ఎక్స్ప్లెయిన్ ద యాసిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ సైంటిస్ట్. సో రకరకాల సైంటిస్టులు రకరకాల విధాలు డిఫరెంట్ టైప్స్ గా చెప్పారు. సో స్పెసిఫిక్ గా BX3 మాలిక్యూల్ అనేది ఇట్ ఈస్ అన్ యాసిడ్. సో యాసిడ్ అంటే పర్టికులర్ గా ఎందుకు యాసిడ్ అంటే, సో ఫర్ అన్ యాసిడ్, సో యాసిడ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి నాన్న. సో యాసిడ్ అనగానే, బేస్ అనగానే కొన్ని రూల్స్ ఉంటాయి. సో మన ఎక్కువ మంది సైంటిస్టులు వద్దు, సింపుల్ గా ఫస్ట్ లూయిస్ గురించి మాట్లాడితే, హీ టోల్డ్ దాట్ సింప్లీ. సో యాసిడ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ అని చెప్తాడు నాన్న. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈస్ కాల్డ్ అన్ యాసిడ్. ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈస్ బేస్. అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటది అంటే, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాసిడ్. ఎంటీ ఆర్బిటాల్ ఉందనుకో ఈజీగా ఎలక్ట్రాన్ పేర్లను యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో ఎవరి దగ్గరన్నా ఖాళీగా ఆర్బిటాల్ ఉంది అంటే అది యాసిడ్, ఖాళీగా ఉంది అంటే ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ పేర్ ఎప్పుడు డొనేట్ చేస్తుంది, వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్. సో ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉందనుకోండి, అప్పుడు ఇట్ కెన్ ఈజీలీ డొనేట్ దర్ ఎలక్ట్రాన్. సో బేస్ అని ఎప్పుడు వస్తుందన్న, ఎవరి దగ్గర బాగా ఎలక్ట్రాన్స్ ఉంటే అది బేస్. లేదు కంప్లీట్ గా ఎవరి దగ్గర మొత్తానికి ఖాళీ ఉంటే, దాని దగ్గర ఏం లేకపోతే దాన్ని యాసిడ్ అంటాం నాన్న. యాసిడ్ అంటే ఎలక్ట్రాన్స్ ఉండకూడదు, ఖాళీగా ఉండాలి ఆర్బిటాల్. సో అదే బేస్ అంటే దాని దగ్గర ఫుల్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండాలి, సో ఈజీగా ఇచ్చేయాలి. సో ఈజీగా డొనేట్ చేస్తే బేస్, ఈజీగా తీసుకుంటే యాసిడ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంత ముందే చూసారు, బోరాన్. బోరాన్ ఎలా ఉంది నాన్న? సో బోరాన్ పర్టికులర్ గా మీరు చూడొచ్చు. సో బోరాన్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది బోరాన్? సో బోరాన్ ఎప్పుడైనా 3 బాండ్లు ఫామ్ చేసినప్పుడు దేర్ ఈస్ అన్ ఎంటీ ఆర్బిటాల్. సో ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఇది ఈజీగా చెప్పొచ్చు, ఇట్ ఈస్ అన్ యాసిడ్, ఎందుకంటే దాని దగ్గర ఖాళీగా ఉన్నాయి. సో ఖాళీగా ఉంటే యాసిడ్, లేదు ఎక్కువ ఉంటే బేస్. సో లెట్ us take another example with అమోనియా. సో నైట్రోజన్ 3 బాండ్లు చేసింది అనుకున్నాను. సో నైట్రోజన్ 3 బాండ్లు చేస్తే దేర్ ఈస్ ఎ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. సో నైట్రోజన్ వచ్చేసరికి 2 ఫుల్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ బోరాన్ వచ్చేసరికి ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఆ వర్డ్ అకార్డింగ్ టు లూయిస్ మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో నైట్రోజన్ ఎప్పుడైనా 3 బాండ్లు చేసింది అంటే దట్ ఈస్ బేస్. ఎప్పుడైనా బోరాన్ 3 బాండ్లు చేసింది అంటే అది యాసిడ్. రిమెంబర్ దిస్. బోరాన్ ఎప్పుడైనా 3 బాండ్లు చేసింది అంటే దాని దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ యాసిడ్. అగైన్ నైట్రోజన్ వెన్ ఇట్ ఈస్ మేకింగ్ 3 బాండ్స్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బేస్, ఎందుకంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ అప్పుడు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ హైడ్రోజన్ పెడతావా, కార్బన్లు పెడతావా, ఏమన్నా పెట్టుకున్నాను, హైడ్రోజన్ ఏమన్నా పెట్టుకోండి, బట్ దాని దగ్గర 3 బాండ్లు చేసిందంటే డెఫినెట్ గా దానికి ఫుల్ ఆర్బిటాల్ ఉంటుంది. సో యూ విల్ గెట్ కంప్లీట్లీ, ఇట్ కెన్ ఈజీలీ డొనేట్ దర్ ఎలక్ట్రాన్స్ టు ఎంటీ ఆర్బిటాల్. సో దట్ నైట్రోజన్ విల్ బికమ్ ఎ బేస్. యాసిడ్ అంటేనేమో ఖాళీగా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్. సో BX3 is nothing but boron. It is making 3 bonds with X. X అంటే ఏంటి? Halogen, like fluorine, bromine, iodine. So you will get the molecules like this: BF3, BCl3, BBr3, BI3. So you are getting 4 molecules like this. So BF3, BCl3, BBr3 and BI3. సో వీటిని BX3 మాలిక్యూల్స్ అంటాం. సో ఇవి పర్టికులర్ గా యాసిడ్సే, ఎందుకంటే బోరాన్ ఎంటీ ఉంది అంటే యాసిడ్. సో ఇవి 3 కూడా యాసిడ్సే అకార్డింగ్ టు లూయిస్ ప్రకారంగా మాత్రం దే ఆర్ యాసిడ్స్. అండ్ దే ఆర్ యాసిడ్స్ అండ్ వీ హ్యావ్ టు నో ద నేచర్ ఆఫ్ దెమ్. అంటే ఈ BF3, BCl3, BBr3, BI3. సో బోరాన్ ట్రైఫ్లోరైడ్, ట్రైక్లోరైడ్, ట్రైబ్రోమైడ్ అండ్ ట్రైఅయోడైడ్. సో ఈ 4 అన్ని యాసిడ్సే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఈస్ మోర్ స్ట్రాంగెస్ట్ యాసిడ్? ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్? సో హౌ కెన్ వి నో దాట్ పర్టికులర్లీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్? సో ఎలా తెలుస్తుంది మరి? సో అంటే కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ అవసరం దానికి. సో లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 అంటే వెరీ సింపుల్, యాజ్ BF3, BCl3, BBr3 అండ్ BI3. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ 4 ఎవరు బాగా స్ట్రాంగ్ యాసిడ్, ఎవరు వీక్ యాసిడ్? సో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అంటే వెరీ సింపుల్. నేను ఇంతకుముందే చెప్పిన ఏంటి, బోరాన్ ఎప్పుడైనా 3 బాండ్లు చేసింది అంటే దానికి ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఎంటీ ఆర్బిటాల్ ఉంది అంటే ఇట్ కెన్ ఈజీలీ గెయిన్ ద ఎలక్ట్రాన్, ఇట్ కెన్ ఈజీలీ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్. యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని యాసిడ్ అంటాం. యాసిడ్ అంటేనే యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో స్ట్రాంగ్ యాసిడ్ ఎప్పుడవుతుంది? చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. సో ఎప్పుడు వీక్ ఎప్పుడు అవుతుంది అంటే అంత ఈజీగా ఒకవేళ చేయకపోతే, అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయకపోతే అది అప్పుడు వీక్ అవుతుంది.
సో BF3, BCl3, BBr3, BI3. సో ఈ నాలుగిట్లలో ఏది స్ట్రాంగ్ అంటే డెఫినెట్లీ ఐ విల్ సే BI3 is a strong acid, BBr3 is next one, and BCl3 is very strong, and BF3 which is a weak acid. ఇది చాలా వీక్ యాసిడ్ నాన్న, దిస్ ఈస్ a strong acid. సో అది ఎందుకు అనేది చిన్న ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో చిన్న 2 minutes ఎక్స్ప్లెనేషన్ నాన్న, అదే లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్. పర్టికులర్ గా BF3 ఎందుకు వీక్ అవుతుంది, BI3 ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది అనేది చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే చెప్పిన నేను, ఎప్పుడైనా బోరాన్ 3 బాండ్స్ చేసింది అంటే దెర్ ఈస్ అన్ ఎంప్టీ ఆర్బిటాల్. సో ఈ నాలుగిటికి డిఫరెన్స్ ఏం లేదు. సో ఎవ్రీథింగ్, సో ఇక్కడ బోరాన్ తీసుకున్నానా, ఇక్కడ బోరాన్ ఉంది, ఇక్కడ బోరాన్ ఉంది, ఇక్కడ బోరాన్ ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా అయోడిన్ ఉంది. సో 1 minute. ఓకే, ఇక్కడ బోరాన్ ఉంది అండ్ సేమ్ ఇక్కడ అయోడిన్ ఉంది నాన్న. సో దెర్ ఈస్ అయోడిన్, హియర్ ఆల్సో అయోడిన్, అండ్ హియర్ అయోడిన్. సో పర్టికులర్ గా ఇక్కడ అయోడిన్ కి ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో దెర్ ఈస్ ఎ ఫ్లోరిన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్. సో దెర్ ఈస్ అన్ ఎంప్టీ ఆర్బిటాల్, ఇక్కడ కూడా ఎంప్టీ ఆర్బిటాలే ఉంది. బట్ ఈవెన్ దో దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ దిస్ ఈస్ వీక్ యాసిడ్. ఎందుకు స్ట్రాంగ్ ఎందుకు వీక్ అనేది అర్థం కావాలి. సో స్ట్రాంగ్ ఎప్పుడు అంటే ఎప్పుడైతే బాగా ఎలక్ట్రాన్స్ దాంట్లో ఈజీగా యాక్సెప్ట్ చేస్తే అది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది వీక్ అని ఎందుకు అంటున్నా అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు అని. సో బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ మోర్ ఈజీలీ కంపేరింగ్ విత్ ద బోరాన్ ట్రైఅయోడైడ్. సో ట్రైఅయోడైడ్ కంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది అంత ఈజీగా ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ అయోడిన్ ఉంది. సో ఫ్లోరిన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్, బోరాన్ అండ్ ఫ్లోరిన్ దే ఆర్ ఇన్ ద దే ఆర్ హ్యావింగ్ సేమ్ వ్యాలెన్స్ షెల్స్. సేమ్ వ్యాలెన్స్ షెల్స్ అంటే రెండు కూడా సేమ్ ఒకటే పీరియడ్ లో ఉంటది. సో బోరాన్ ఏ పీరియడ్ లో ఉంటది, ఫ్లోరిన్ కూడా అదే పీరియడ్ లోనే ఉంటది. ఎందుకు అంటే బోరాన్ అటామిక్ నెంబర్ is 5, యూ కెన్ రైట్ దిస్ ఈస్ 1s2 2s2 2p1. సో దిస్ ఇస్ ద valency of boron which is 3 and the valency shell which is second. సో ఇది రెండో పీరియడ్ లోనే ఉంటది, దీని వ్యాలెన్స్ షెల్ వచ్చేసరికి రెండోది. బట్ వాట్ అబౌట్ ద ఫ్లోరిన్, ఫ్లోరిన్ కూడా అంతేనా. సో అటామిక్ నెంబర్ is 9 and you can write the electronic configuration as 1s2 2s2 2p 2p 4 అయిపోయినాయి నాన్న, 4 అయిపోయినాయి, ఇంకా 9 కావాలంటే 5 అవుతుంది. సో 2s2 2p5 అనేది దీని యొక్క వ్యాలెన్సీ నాన్న. సో 2s2 2p5 అంటే 7 is the valency, బట్ ద నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ అవుటర్ ఆర్బిట్ ఏది అంటే సెకండ్ ఇది. సో మీ ఫ్లోరిన్ అనేది సెకండ్ ఆర్బిట్ నాన్న, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. సో ఇది సెకండ్ ఆర్బిట్ అయితే ఇది థర్డ్ ఆర్బిట్, ఇది ఫోర్త్ ఆర్బిట్, ఇది ఫిఫ్త్ ఆర్బిట్. సో చాలా అయోడిన్ అనేది చాలా దూరంగా ఉన్నది. బట్ బ్రోమిన్ అండ్ బోరాన్ అండ్ ఫ్లోరిన్ ఇవి రెండు కూడా సేమ్ నాన్న, సేమ్ అదే సెకండ్ ఆర్బిటాల్లోనే ఉన్నాయి. బట్ ఫ్లోరిన్ మీరు అబ్జర్వ్ చేస్తే 1s2 2s2 2p5. సో ఇఫ్ యూ రైట్ 1s2 2s2 2p5 దాన్ని రాసినాం అనుకున్నాను. ఫ్లోరిన్ ఎలా రాస్తాము అంటే 1s2 2s2 2p5. So you can write the electronic configuration like this, 2p5. So you can write the electronic configuration like this, 2s2 2p5 like this. సో ఇప్పుడు చూడండి నాన్న, మొత్తం ఫుల్ఫిల్డ్ ఉన్నాయి. సో ఇట్ కెన్ మేక్ ఓన్లీ 1 బాండ్ విత్ ద 1 ఎలక్ట్రాన్, ఒకటే బాండ్ తోని ఒకటే ఎలక్ట్రాన్ చేస్తుంది. సో బోరాన్ ఫ్లోరిన్, సో ఫ్లోరిన్ ఫ్లోరిన్. బట్ దిస్ ఫ్లోరాన్ ఈస్ హ్యావింగ్ 3 లోన్ పేర్స్, దానికి 3 లోన్ పేర్స్ ఉన్నాయి నాన్న ఇలా. సో 3 లోన్ పేర్స్ ఉన్నాయి. సో మీకు కనిపిస్తుంది 3 లోన్ పేర్స్ ఇవే అన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అండ్ దెర్ ఈస్ 1 బాండ్, ఒక 1 బాండ్ అనేది బోరాన్ తో చేసింది. బోరాన్ కి ఎలా ఉంటది, ఎంటీ ఆర్బిటాల్ ఉంటది. అండ్ ఫ్లోరిన్ కి మళ్ళీ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్లోరిన్ కి 3 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 లోన్ పేర్స్ ఉన్నాయి. సో అదే అయోడిన్ కూడా అంతేనా, డిఫరెన్స్ ఏం లేదు. బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, సో పర్టికులర్ గా దిస్ ఫ్లోరిన్ ఈజ్ ఎ సెకండ్ ఆర్బిట్, బోరాన్ ఈజ్ ఎ సెకండ్ ఆర్బిట్. సో దీస్ 2 ఎలక్ట్రాన్స్ దే కెన్ ఓవర్లాప్ విత్ దిస్. సో ఇవి రెండు అనేటివి దీని మీద ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే బోత్ ఆర్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్, రెండు కూడా సేమ్ ఆర్బిట్ లో ఉన్నాయి కాబట్టి ద ఫ్లోరిన్ ఎలక్ట్రాన్స్ దే కెన్ ఓవర్లాప్ విత్ ద బోరాన్, సో దాట్ ద బోరాన్ ద వేకెంట్ ఆర్బిటాల్ ఇట్ మే బి క్లోజ్డ్. అది క్లోజ్ కావచ్చు నాన్న. అది క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తే అది యాసిడ్, ఎలక్ట్రాన్లను యాక్సెప్ట్ చేస్తే యాసిడ్. సో ఇది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది అంటే అక్కడ ఖాళీగా ఉండాలి. సో ఖాళీగా అనేది అయోడిన్ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అయోడిన్ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ ఖాళీగా, ఇక్కడ అనేది ఖాళీగానే ఉంటుంది.
బట్ అదే ఫ్లోరిన్ ఉంటే అక్కడ ఖాళీగా ఉండదు అనమాట. ఎందుకు ఖాళీగా ఉండదంటే ఫ్లోరినే ఆ ప్లేస్ ని ఆక్రమిస్తుంది అనమాట. సో ఫ్లోరిన్ ఎందుకు ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయాలి అంటే ఫ్లోరిన్ బ్రోమిన్ రెండు కూడా ఈక్వల్ సేమ్ వాలెన్సీ షెల్ కాబట్టి సో ఫ్లోరిన్ ద ఫిల్డ్ ఆర్బిటాల్ దే కెన్ ఓవర్లాప్ విత్ ద బోరాన్ అండ్ అయోడిన్ ఇట్ కెనాట్ ఓవర్లాప్ విత్ ద బోరాన్ బికాస్ ఆఫ్ ద ఫిఫ్త్ షెల్. అయోడిన్ ఏమో 5వ ఆర్బిట్ ఉంటుంది, బోరాన్ వచ్చేసరికి 2nd ఆర్బిట్ ఉంటుంది. సో దే కెనాట్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. But fluorine it can overlap with the boron so that the vacant orbital can be closed, so it can be filled or it can be occupied, so that there is no chance of accepting electrons again to explain the acidic nature. So అందుకే BF3 అనేది వీక్ యాసిడ్ నాన్న. సో అన్నిటికంటే కంపేర్ చేస్తే సో you can write BF3 is a weak acid, then BCl3 and then BBr3 and the last one BI3. So this is a very very strong acid and this is weak acid. So ఇది కూడా ఎగ్జామ్ లో 100% వస్తుంది నాన్న. వెరీ సింపుల్, చాలా సింపుల్. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ లో ఉంటుంది, చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ రిమెంబర్ దాట్ బోరాన్ అండ్ ఫ్లోరిన్ సో రెండు కూడా సేమ్ ఆర్బిట్ నెంబర్, సేమ్ వ్యాలెన్స్ షెల్ కాబట్టి దే కెన్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. సో బోరాన్ యొక్క ఎంటీ ఆర్బిటాల్ అక్కడే ఫిల్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయడానికి అంత ఛాన్స్ ఉండదు కాబట్టి ఇట్ కెన్ బికమ్ వీక్ యాసిడ్. బట్ అయోడిన్ అలా కాదు. సో బోరాన్ ఖాళీగా అలానే ఉంచుతుంది. సో ఇట్ కెన్ ఈజీలీ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్, హెన్స్ ఇట్ విల్ బికమ్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లూయిస్ అసిడిక్ నేచర్ ఆఫ్ BX3 మాలిక్యూల్స్. ఇది BX3 మాలిక్యూల్ యొక్క అసిడిక్ నేచర్ అన్న. ఎగ్జామ్ లో కూడా ఇది ఖచ్చితంగా వస్తుంది అన్న. సో బోరాన్ ఫ్యామిలీలో మీరు చదివేది కూడా ఇంతేనన్న. సో జస్ట్ బోరాన్ ఫ్యామిలీలో ఒకటి డైబోరేన్, ఇంకొకటి బోరజోల్ అండ్ బోరాన్ నైట్రైడ్, రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి. బోరాన్ నైట్రైడ్ అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్ అసిడిక్ నేచర్. సో ఇది చదివితే బోరాన్ ఫ్యామిలీ అయిపోయింది, ఇంతకు మించి ఇందులో ఏం లేదు. సో ఎగ్జామ్ లో కూడా డైబోరేన్ అండ్ అసిడిక్ నేచర్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో దట్ ఈస్ డైబోరేన్ అండ్ అసిడిక్ నేచర్ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత బోరజోల్ అండ్ బోరాన్ నైట్రైడ్. సో దిస్ ఈస్ కంప్లీట్ పిక్చర్ అబౌట్ ద బోరాన్ ఫ్యామిలీ, డైబోరేన్, బోరజోల్, బోరాన్ నైట్రైడ్ అండ్ అసిడిక్ నేచర్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగను. సో ఈ రోజు వరకే సరిపోతుంది, మళ్ళీ టుమారో మనం కార్బన్ ఫ్యామిలీ చూసుకుందాం. బట్ ఈ రోజు ఏంటంటే బోరాన్ ఫ్యామిలీ మొత్తం అయిపోయింది నాన్న. సో ఈ 4 క్వశ్చన్లు మాత్రం చూసుకోండి, బోరాన్, బోరజోల్ అండ్ అసిడిక్ నేచర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగను నాన్న. వినిపిస్తుందారా? Yes sir. Yes sir. వినిపిస్తుంది సార్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగను నాన్న పర్టికులర్.